బేసికల్గా అందరినీ మీరు నేమ్స్ అడుగుతున్నారు, మీనింగ్ అడుగుతున్నారు కదా. చూసారు సో లిటరలీ నాకు తెలీదు మీ పేరు మీనింగ్ ఏంటి. సో అవని అంటే సంస్కృతంలో ఫిజికల్ మ్యాటర్, యూనివర్స్లో ఉన్న భూమి అంటాం. భూమి అన్నా కూడా ఫిజికల్ మ్యాటర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ది యూనివర్స్. ఇంద్ర అంటే వాటన్నిటి మీద కమాండ్ ఉన్న ఎనర్జీ. సో అవనీంద్ర ఇస్ కొలోకియల్గా చెప్పాలంటే ద గాయ్ హూ రూల్స్ ది ఎంటైర్ ఎగ్జిస్టెన్స్. సో బేసికల్గా చిన్నప్పటి నుంచి అయితే ఈ మైండ్ సెట్తో ఎవరు ఉండరు 100% కదా. ఎట్ ద 1% ఆఫ్ ఏజ్ ఆర్ ఎల్స్ లేదంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ తర్వాత, లేకపోతే ఇఫ్ మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే వన్ హార్ట్ బ్రేక్ తర్వాత ఇలాంటి ఒక మైండ్ సెట్ వస్తుంది. అండ్ నాకు తెలిసి లవ్ మోలీ అన్న పాయింట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచన ఎలా స్టార్ట్ అయింది, ఎట్ వాట్ ఏజ్ అండ్ వాట్ పాయింట్ ఆఫ్ ఓహ్ ఈ కథ అంటున్నారా? ఓకే, ఈ కథ అండ్ అలాగే మీ మైండ్ సెట్ కూడా. బికాజ్ ప్రెస్ మీట్స్లో Q&A's నేను చూస్తున్నాను కదా. సో అంటే లైక్ ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగినా మీ ఆన్సర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దట్స్ వై. సో ఆ ఆలోచన విధానం ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది అండ్ ఈ లవ్ మోలీ స్టోరీ ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది? అబౌట్ about how I talk, I'm not conscious about it. And naturally subconsciously how I behave or how I talk, అది చిన్నప్పటి నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ మనకి జరిగే, మనం పెరిగే వాతావరణం, మనం చూసేవి, మనం లోపల ఆలోచించుకునేవి, హౌ యూ ఫీల్ అబౌట్ సర్టన్ థింగ్స్ అరౌండ్ యూ. దిస్ ఈస్ హౌ ఐఎమ్ షేప్డ్, దట్స్ ఆల్. అంతకు మించి నేను దాని గురించి నేను చెప్పలేను. సినిమా పరంగా లవ్ మోలీ, ఎస్, బికాస్ దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ టు టాక్ అబౌట్. మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి చాలా బాగుండే అంశం అండి. సినిమాగా తీయటం కష్టం. సినిమా చూశాక ఎవ్రీబడి విల్ అగ్రీ, ఇది సినిమాగా తెరకెక్కించడం కష్టమైన పాయింట్. ఇట్స్ నాట్ ఈజీ టు రైట్ ఎ స్క్రీన్ ప్లే ఆన్ దిస్ పాయింట్స్. సో కుదిరింది, కథ తగిలింది, బాగా వచ్చింది, వీ వర్ ఎక్సైటెడ్, చేసాం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ పాయింట్? దేర్ ఇస్ నో, ఇట్స్ నాట్ అన్ ఇన్స్పిరేషన్ దట్ యూ గెట్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఇలాంటి కథలు అలా అవ్వవు. ఇట్స్ అన్ ఎవల్యూషన్. మన ఇప్పుడు నాకు ఐ థింక్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ లవ్ వాజ్, ఐ థింక్ ఐ స్ట్రాంగ్లీ రిమెంబర్, నాకు గుర్తుండైతే ఐ థింక్ ఇన్ మై 5th summer holidays or 6th class basically. 6th class? Yeah. మీరే చాలా ఎర్లీ అనుకుంటా, ఇంకా ఎర్లీ. లేదండి, ఆల్మోస్ట్ అందరికి ఆ వయసులో 12-13 అంటే అంతే కదా, ఊహ తెలుస్తుంటది. కొంచెం రొమాంటిక్ ఫెలోస్ మా లాంటి బ్యాచ్ ఏంటంటే కొంచెం వాటి మీద కొంచెం ఫోకస్ ఎక్కువ చేస్తారు. దట్స్ ఆల్. అందరికీ తెలుసు ఆ టైంలో ఏదో ఫీలింగ్ ఉందని వాళ్ళు వదిలేస్తారు. ఆ ఫీలింగ్ ఏంటని మేము చేంజ్ చేస్తాం. అది పూల్ని అమ్మాయిలు చూడాలని పరిగెడతా ఉంటాం, మిగతా వాళ్ళంతా క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తండి. ఎవరో మేము కూడా పెట్టారు సార్, ఈయన ఫోటో పెట్టి కాస్త పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి అయ్యా. మౌలి వైలెంట్ ఉన్నాడు. సో 6th ఐ రిమెంబర్ హ్యావింగ్ దట్ వెరీ క్రేజీ ఫీలింగ్. అప్పుడు తెలియదు ఏంటో, ఊరికే ఒక ఫీలింగ్ తెలుస్తుంది అంతే, ఏం తెలియదు. వెరీ ఫన్నీలీ అమ్మాయి కనపడితే పరిగెట్టిపోతా ఉండేవాడిని కదా అక్కడ. Anyway, so some feeling that I felt uncomfortable. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన జర్నీ, ఆ ఎవల్యూషన్లో, ఆ జీవితంలో నేను గోత్రు అయిన రిలేషన్షిప్స్ కానివ్వండి, నేను చూస్తూ పెరిగిన వాతావరణాలు కానివ్వండి, యంగ్ లవ్ అనండి, పెళ్ళైపోయిన వాళ్ళు అనండి, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్, అందులో నుంచి తీసుకున్న డేటా ఉంటుంది, మనకు అనిపించింది ఉంటుంది. చూస్తూ బాగా దగ్గరగా ఉన్న కపుల్స్ని, విడిపోతున్న కపుల్స్ని, కలిసి ఉండి కూడా ప్రేమగా లేని కపుల్స్ అందరినీ చాలా రకాలుగా చూస్తుంటాం ఇన్ని సంవత్సరాలు. అండ్ ఐ యూస్ టు ఫోకస్ ఆన్ ఇట్. ఏం జరుగుతుంది, బంధం అంటే ఏంటి, అసలు రిలేషన్షిప్ అంటే ఏంటి, సినిమాలు చూడటం మొదలెట్టిన తర్వాత వీటి మీద ఎక్కువగా తెలుస్తుంటుంది కదండి. ఇంకా మన పాటలు వాళ్ళు చెప్తుంటారు, ఇంకా విరహం అంటారు, ఇది అంటారు, అదంటారు. సో హ్యూమన్ రిలేషన్షిప్స్ మీద జనరల్ క్యూరియాసిటీతో ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్. పెళ్ళి అనేదే పెద్ద విషయం కదా, ఇంకా అందరి జీవితాల్లో ఇంకా అమ్మాయ్యా సెటిల్ అయితే అయిపోద్ది. బికాస్ బ్యాక్ ఇన్ ద డేస్ 20 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం కూడా దిస్ వాజ్ ద నార్మ్ ఇన్ ద సొసైటీ. స్టిల్ మోస్ట్ పీపుల్ థింక్ ఇది ఎంత పెద్ద విషయం కదా, దీంట్లో ఎందుకు ఇన్ని బొక్కలు ఉన్నాయని చూడటం మొదలెడితే నాకు అర్థమైనవి, అసలు దీంట్లో ఏంటి లావాదేవీలని అర్థం చేసుకుంటే దెన్ ఐ హ్యాడ్ ఎ పాయింట్. అది అప్పుడెప్పుడో నేను ఎర్లీ 20s ఉన్నప్పుడు వచ్చిన పాయింట్. అది అలా మ్యారినేట్ అయ్యి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు, లవ్ స్టోరీ అనుకున్నప్పుడు ఆ పాయింట్ వచ్చి మళ్ళీ దీని మీద కథ రాస్తే బాగుంటుందని, ఇందాక చెప్పినట్టు కష్టమైన రాస్తే ఒక అద్భుతమైన కథ వచ్చింది. దెన్ వీ వాంటెడ్ టు డూ ఇట్, వి డిడ్. ఓకే సార్, నాకు పర్సనల్ డౌట్, పెళ్ళయిందా సార్ మీకు?
ఇన్ని తెలిసినవాడు ఇన్ని కథలు చెప్తున్నవాడు పెళ్లి చేసుకుంటాడని నువ్వు ఎలా అనుకున్నావు సుశీల? కాదు పెళ్ళికి నా డెఫినేషన్ వేరండి. సో ఐ కాంట్, ఇఫ్ ఐ ఆన్సర్ యూ వోంట్ అండర్స్టాండ్, అండ్ దట్ ఇట్స్ అనదర్ ఫుల్ లెంత్ డిబేట్ సో దట్ వి మీకు షుడ్ నాట్ మ్యారీడ్? ఐ విల్ నెవర్ గెట్ మ్యారీడ్ ఇన్ ద, దాన్ని ఏమంటారు, ఇన్ ద జనరల్ సెన్స్. ఓకే.